ఎందుకంటే రుద్ర టోటల్ ప్రోగ్రామ్ ని హ్యాండిల్ చేస్తున్నాడు కాబట్టి. దానివల్ల నీకేంటి యూస్? మహా అయితే రుద్రబాబుకి మేనేజ్ చేయడం చేత కాలేదంటారు, అంతే కదా? ప్రోగ్రామ్ ఫెయిల్ అయితే మేనేజ్ చేయటం చేత కాలేదు అంటారు. అదే ప్రోగ్రామ్ లో ఎవరి ప్రాణాల మీదకైనా వస్తే వాట్ యు మీన్? అంత గ్రాండ్ గా జరిగే ఫుడ్ ఫెస్టివల్లో ఫుడ్ పాయిజన్ జరగాలి, రుద్ర బ్లేమ్ అవ్వాలి, విజయేంద్ర ప్రతాప్ ఇంటి గౌరవం రోడ్డున పడాలి, పీటల మీద నా పెళ్ళాగిపోయేలా చేసి నా పరువు పోయేలా చేసినందుకు ఇదే నా రివెంజ్. ప్లాన్ బానే ఉంది, కానీ దీనివల్ల వీరభద్ర పొలిటికల్ కెరీర్ కి బ్రేక్ పడితే అది కూడా ఆలోచించాలి కదా. ఐ గాట్ అన్ ఐడియా. ఏంటది? పారు చెప్పినట్లే ఫుడ్ పాయిజన్ ప్లాన్ అప్లై చేద్దాం. బట్ దీనికి కారణం మాత్రం ఆ గంగాని క్రియేట్ చేద్దాం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బ్రో? గంగా అసలు ఇంట్లోనే లేదు కదా, రుద్రబాబు తనని రిజెక్ట్ చేసి వచ్చేసాడు కదా. ఎగ్జాక్ట్లీ. ఆ కోపంతోనే రుద్ర ఆర్గనైజ్ చేస్తున్న ఫుడ్ ఫెస్ట్ ని స్పాయిల్ చేయడానికి ఇలా చేసిందని క్రియేట్ చేస్తే చాలు, ఇంకా జన్మలో గంగని ఇంట్లో ఏ ఒక్కరూ క్షమించరు. కానీ అందుకు గంగని ఫుడ్ ఫెస్టివల్ కి రప్పించాలి కదా, ఎలా మరి? ఆ విషయం నేను చూసుకుంటాను. ఆల్రెడీ ఆ గంగ వాళ్ళ అమ్మకి మెడిసిన్స్ కొనడానికి డబ్బులు లేక పని కోసం వెతుక్కుంటూ తిరుగుతుంది. సో వెళ్ళు. నువ్వే వెళ్ళావు. సరే, ఇద్దరం వెళ్దాం పద. అమ్మా, భోజనానికి రండి అత్తయ్య గారు. నాకు ఏ భోజనమో అక్కర్లేదు. ఈ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన గౌరవంతో నా కడుపు నిండిపోయింది. గంగని ఇంటికి తీసుకురమ్మన్నందుకు నీకు మా మీద కోపం వచ్చిందా అమ్మా? గంగ కూడా నాలాగే ఇంటి కోడలే కదా అత్తయ్య. ఈ ఇంట్లో ఉండడానికి నాకెంత హక్కు ఉంటుందో తనకే అంతే హక్కు ఉంటుంది కదా. ప్రమీళ, నీకు దానికి పోలికేంటి? నువ్వు నా కోడలివి, నేను ఇష్టపడి తెచ్చుకున్న కోడలివి. అది వద్దు అనుకుంటే వచ్చింది. మీరు వద్దు అనుకుంటే మాత్రం గంగకి బావగారికి ఉన్న బంధం తెగిపోదు కదా అత్తయ్య. ఈ ఇంటి కోడలిగా ఈ ఇంట్లో ఉండడమే కదా తనకి గౌరవం. ఏ విషయంలోనైనా సరే ఈ ఇంటి గౌరవం తగ్గకూడదని ఆలోచించే మీరు గంగ విషయంలో ఎందుకింత మొండిగా ఉన్నారు? ఎందుకంటే తన వల్ల ఈ కుటుంబ గౌరవం నిలబడకపోగా రోడ్డున పడింది కాబట్టి. అలా అనకమ్మా, గంగ చాలా మంచిది. తను మోసం చేసిందని రుద్ర కూడా చెప్తుంటే మీరెందుకంతలా నమ్ముతున్నారో నాకు అర్థం కావడం లేదు. గంగా మోసగత్తే మోసగత్తే. తని ఇంటి మీద, ఆస్తి, అధికారం మీద కన్నేసి రుద్రని పెళ్లి చేసుకుంది. దేవుడి దయ వల్ల రుద్ర నిజం తెలుసుకున్నాడు, తనని వదిలేశాడు. మీరు కూడా తన గురించి ఆలోచించడం మానేయండి. ఆ గంగ ఇక ఇంట్లో అడుగు పెట్టడం అనేది జరగదు. ఈ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందండి? ప్రతాప్ సూపర్ మార్కెట్ ఉంది కదండి, దాని పక్క గ్రౌండ్ లోనే. ఆ కార్యక్రమం నిర్వహించేది కూడా విజయేంద్ర ప్రతాప్ గారి కుటుంబమే. వాళ్ళు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తారు. మా గంగ పనికి రాదులే సార్, మీరు ఏరే వాళ్ళని ఎవరైనా చూసుకోండి. లేదన్నా, నేను ఆ పనికి వెళ్తాను. కానీ గంగా అక్కడికి ఏ టైంకి వెళ్లాలో చెప్పండి, నేను వెళ్తాను. నీ ఫోన్ నెంబర్ చెప్పమ్మా, ఆర్గనైజర్ వాళ్ళకి ఇస్తాను, వాళ్లే ఫోన్ చేస్తారు. సీనన్నా, నీ నెంబర్ చెప్పన్నా. సరేలే గంగా, రాసుకోండి. చెప్పండి. మీరు ఇక్కడే ఉండండి, వాళ్ళు ఫోన్ చేస్తారు. అలాగే అన్నా.
చెప్పరా. హ, సార్ గంగ మన ట్రాప్లో పడింది. ఫుడ్ ఫెస్టివల్లో పనిచేయడానికి ఖచ్చితంగా వస్తుంది. గుడ్. చాలా రోజులకు ఒక మంచి పని చేశాం. డబ్బులు పంపిస్తాను, చూసుకో. థ్యాంక్ యూ సార్. గంగ చాలా ఈజీగా ట్రాప్లో పడింది. తన అవసరం అలాంటిది బ్రో. అమ్మ ఆరోగ్యం కోసం ఏదైనా చేస్తుందని చెప్పాను కదా. విజయేంద్ర ప్రతాప్ ఫ్యామిలీ ఆర్గనైజ్ చేస్తున్న ప్రోగ్రామ్ అని తెలిసి కూడా తను రావటానికి ఒప్పుకుందంటే ఖచ్చితంగా ఫేస్ హైడ్ చేసుకుని వస్తుంది. అదే మనకి ప్లస్ కదా. తను చేసిన వంటలోనే పాయిజన్ కలిపి దాని ద్వారా ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకొచ్చి ఆ గంగని అన్ని విధాలుగా లాక్ చేద్దాం. దాంతో గంగ రుద్రకి శాశ్వతంగా దూరమైపోతుంది. ఏంటి గంగా, నీ ఆలోచన నాకేం అర్థం కావట్లేదు. పెద్ద ఆయన కుటుంబము, రుద్ర సారు అందరూ అక్కడికే వస్తారు. అక్కడికెళ్ళి నువ్వు వంట చేస్తావా? వాళ్ళింటి కోడలో వంట మనిషిగా కనిపిస్తే వాళ్ళకెంత పరువు తక్కువ ఆలోచించావా? ఆలోచించే నిర్ణయం తీసుకున్నానన్నా. ఈ అవకాశం వదిలేస్తే